మధ్యప్రదేశ్ నార్సింగ్పూర్ ఆసుపత్రిలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ప్రియురాలి గొంతు కోసి అతి దారుణంగా చంపాడు ఓ కిరాతకుడు. ఆసుపత్రిలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మృతురాలు నర్సింగ్ విద్యార్థిని సంధ్యా చౌదరి. 2 ఏళ్లుగా అతని పేరు అభిషేక్ కోస్తి. అతను సంజయ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. వారం రోజులుగా కూడా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 27వ తేదీన ఆసుపత్రికి వెళ్ళి సంజయ్తో ఇతను గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఛాతీపై కూర్చొని గొంతు కోసేశాడు ఆ దుర్మార్గుడు. అనంతరం నిందితుడు కూడా గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఎందుకో ఏమనుకున్నాడేమో తెలియదు కానీ ఆ ప్రయత్నం మాత్రం విరమించుకున్నాడు. అక్కడి నుంచి వెంటనే బైక్పై పారిపోయాడు. అయితే ఇదంతా కూడా వీడియో తీశారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు. సో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంది. ఈ మర్డర్ విజువల్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బింగ్ కంటెంట్తో యాక్చువల్గా చాలా వైరల్ అయిపోతున్నాయి. ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలో ఈ నిందితుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్గా సమాజం ఎంత దారుణంగా తయారవుతుందంటే యాక్చువల్గా అందరి ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఒక హాస్పిటల్లో ఈ కిరాతకుడు అతి క్రూరంగా అతి దారుణంగా అందులో అమ్మాయి 4గురికి కూడా ప్రాణదానం చేయడంలో సహాయం చేసేటటువంటి వ్యక్తి ఆమెని ప్రేమించి గత కొద్ది కాలంగా వెంట పడుతున్నాడు అని చెప్పి ప్రస్తుతం అతను కస్టడీలో వెల్లడిస్తున్నట్టుగా పోలీసులు మనకు చెప్తున్నారు. సో పట్టపగలే, ఎందుకంటే గత 2 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య అమ్మాయి కూడా మొదట్లో ఒప్పుకుంది. ఎందుకంటే ఇతని క్రూరత్వం తెలియక ఇతని పైశాచికత్వం తెలియక ఆ అమ్మాయి అయితే ఫస్ట్లో అయితే ఒప్పుకుంది. ఇలా గత కొద్ది కాలంగా అంటే గత 2 ఏళ్లుగా కూడా వీరిద్దరి మధ్య కొంత ప్రేమాయణ నడిచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి కొన్ని కారణాల వల్ల ఆమె ఒక వారం రోజుల నుంచి అతనితో మాట్లాడడం మానేసింది. నీతో బ్రేకప్ అని చెప్పేసింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కిరాతకుల్లో ఒక రకమైన పగ అనేది ప్రేరేపించబడింది. సో ఆమెను ఎట్లయినా అంతమొందించాలనుకున్నాడు, లేకపోతే ఆమెతో ఎట్లయినా ఏదో ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుని వచ్చాడు. కానీ ఈ జూన్ 27వ తేదీన అతను హాస్పిటల్లోకి చొరబడి ఆమెతో కొంతసేపు వాగ్వాదం చేశాడు. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు ఏంటి అని. ఆఖరికి కొంత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య కూడా డిస్కషన్. ఆ అమ్మాయి వద్దంటే వద్దంది. నా వల్ల కాదు, నేను నీతో రిలేషన్ మెయింటైన్ చేయలేనని చెప్పి ఖరాఖండిగా తెగదింపులు చేసేసుకుందామని చెప్పేసింది అందరి ముందర కూడా. ఈ సన్నివేశం అంతా కూడా హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చాలామంది జనం మధ్యలోనే జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సో బేసిక్గా అతను ఆ విధంగా కోపంతో పేట్రేగిపోయి ఇక పట్టరాని కోపంతో ఆమె గొంతు అతి కిరాతకంగా కోసేశాడు. అయితే ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దీన్ని వీడియో తీయడం కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి కొద్దిగా నోటీస్ చేశారు, కొంత గొడవ ఏమన్నా జరగబోతోందా అసలు ఏంటి అని. మొత్తానికి ఒకళ్ళిద్దరు దాన్ని వీడియో చేసే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం ఈ వీడియో అయితే పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ అదో ఇక్కడ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఆ పరమ కిరాతకుడు, ఆ విజువల్లో ఎవరైతే కనిపిస్తున్నాడో ఇతనే అతని ప్రియురాలి ఆమెపై కూర్చొని అతి కిరాతకంగా ఆమెను కిందకి తోశాడు. అందరి ముందా తోసేసి ఆమెపై కూర్చొని గొంతు కోసేశాడు. యాక్చువల్గా ఇది ఒక డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి ఈ సన్నివేశాలు కానివ్వండి, ఈ ఫొటోస్ కానివ్వండి కొద్దిగా డిస్టర్బింగ్ కంటెంట్గా ఉంటాయి. కొంతమంది సెన్సిటివ్ వ్యూయర్స్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హియర్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఎవరిని కూడా కలవరపరిచే ఉద్దేశం అది కాదు. బట్ అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనల పట్ల ముఖ్యంగా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం మాత్రమే మా ఆర్టీవీ ఉద్దేశం. అయితే ఆ అమ్మాయి కూడా 18 ఇయర్స్ జస్ట్ క్రాస్ అన్నట్టుగా తెలుస్తుంది. షీ జస్ట్ బికేమ్ మైనర్. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా అతను వెంటబడుతున్నాడు. మొత్తానికి ఒక పాయింట్లో ఆమె అతనికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. సరే అట్లా కొంతకాలం సాగింది. మరి అతనిలో ఏ రకమైనటువంటి ఫీచర్ గమనించిందో ఏమో ముఖ్యంగా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ వారం రోజుల క్రితం అయితే ఆమె నో అని చెప్పేసింది. అతనితో మాట్లాడడం కూడా మానేసింది. అతను ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడడానికి కూడా ప్రయత్నించాడని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టేసింది. సో ఆమె ఎక్కడ చేస్తుందో బేసిక్గా అతనికి తెలుసు. సో ఆమె గురించి కంప్లీట్గా 2 ఏళ్ల సంగత్యం కాబట్టి 2 ఏళ్ల నుంచి కూడా అసలు ఆమె ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కూడా అతను మానిటర్ చేశాడు. సో ఖచ్చితంగా ఈ టైంలో హాస్పిటల్లో ఉంటుంది డ్యూటీ టైమింగ్స్ కాబట్టి అని చెప్పి ఆమెతో వాగ్వాదానికి ఒడిగట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి హాస్పిటల్లోకి చొచ్చుకొని పోయి ఆమెతో వాగ్వాదానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అందరి ముందరే పెద్దగా అరుస్తూ చాలాసేపు వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పట్టరాని కోపంతో కత్తి తీసుకుని ఆమెని కింద పడేసి, అసలు నిజంగా చాలా దారుణం ఇది. యాక్చువల్లీ ఆమెను కింద పడేసి, షీ ఈజ్ అన్ ఎంప్లాయీ దేర్ అండ్ మోర్ ఓవర్ షీ హాజ్ బిన్ కోఆపరేటింగ్ టు సర్వ్ ద పీపుల్. అది కూడా లేకుండా ఆమెను కింద పడేసి ఆమె గొంతు అతి కిరాతకంగా కోసి చంపేసిన ఆ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము.
కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్లో కనిపిస్తున్న అమ్మాయి నర్సుగా పనిచేస్తూ ఉంది. మృతురాలు నర్సింగ్ విద్యార్థిని సంధ్యా చౌదరి. ఈ అమ్మాయి పేరు సంధ్యా చౌదరి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 ఏళ్లుగా కూడా ఇద్దరి మధ్య ప్రేమించుకుంటున్నారు, ప్రేమాయణం జరుగుతూ ఉంది. అతని పేరు మాత్రం అభిషేక్ కోస్తి అని పోలీసులు ఇప్పుడు వెల్లడిస్తున్నారు. వారం రోజులుగా ఇద్దరి మధ్య కూడా ఒక రకంగా పీక్స్లో అదే పనిగా ఫోన్ కాల్స్, తర్వాత ఎన్నిసార్లు ఆమె ఎత్తకపోయినప్పటికీ కూడా ఇతను అదే పనిగా ఫోన్ చేయడం, ఆమెను విసిగించడం, ఆమెను వేధించడం, ఇట్లా ఒక పర్వం కొనసాగుతూ ఉంది ఒక వారం రోజుల నుంచి. ఆ తర్వాత ఫైనల్గా ఏదో ఒకటి తేల్చేసుకుందాం అని చెప్పి జూన్ 27న అయితే మాట సెటిల్ చేసుకుందాం, లేదంటే ఆమెను చంపేద్దామని ముందే నిర్ణయించుకున్నట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే అతనితో పాటు ఒక కత్తి కూడా తెచ్చుకున్నాడంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. జూన్ 27వ తేదీన అతను ఆసుపత్రికి వెళ్ళి సంధ్యతో తీవ్రమైనటువంటి వాగ్వాదానికి గురయ్యాడు. ఆమె ఛాతీపై కూర్చుని అతి దుర్మార్గంగా గొంతు కోసేశాడు. ఆ తర్వాత భయపడ్డాడేమో, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్, చట్టాన్ని భయపడ్డాడు. మరి ఆ తర్వాత పోలీసులు వచ్చి అతన్ని పట్టుకెళ్తారని చెప్పి భయపడ్డాడు ఏంటో తెలియదు. కానీ అతను కూడా గొంతు కోసుకునే ప్రయత్నం అయితే చేశాడు. బట్ ఎందుకో మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందో, లేకపోతే ప్రాణభయంతో అతను వచ్చేసాడో ఏంటో, కానీ ప్రాణభయంతో అతను ఆ ప్రపోజల్ విత్డ్రా చేసుకున్నాడో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి అతను సగం వరకు కొంతవరకు గొంతు కోసుకొని ఆ గాయంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే తేరుకుని ఆసుపత్రి నుంచి బయటికి పరిగెత్తి బైక్పై పారిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కూడా ఈ టోటల్ ఉదంతం చూసుకుంటే ఆ ఏరియాలో ఓవరాల్గా ఇది ఒక వైరల్ వీడియోగా మారింది. సో ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. మరింత అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయా వర్గాల్లో కూడా అనేక డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.